హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. ఈరోజు వర్షం అయితే పడుతుంది. మన గార్డెన్లో ఏమైనా కాయలు పువ్వులు వచ్చాయేమో చూద్దాము. కాకరకాయ తీగ అయితే చాలా బాగుంది. కాకర చెట్టు ఇందులో అయితే వచ్చింది. ఇలా తీగ పారుతూ కాయలు కూడా వచ్చినాయి. కాకరకాయలు పడ్డ చెట్టుకు బలం ఎక్కువ అంటారు కదా, అదేవిధంగా ఇక్కడ కాకరకాయలు కూడా వచ్చినాయి. అసలు నేనైతే గమనించుకోలేదు. ఇది చిన్నగా ఉంది, ఏమొస్తుందిలే అనుకున్నా. కంపల్సరిగా కాయ అయితే వచ్చింది. ఇప్పుడే చూశాను. ఇంకొకటి ఏమైనా ఉందేమో చూద్దాము. అసలు ఎన్ని వచ్చినాయి కాయలు. తీగ చూసారుగా చక్కగా పెరిగింది. మనం పెట్టి కేరింగ్ చేసిన అయితే తక్కువగానే వస్తాయి నాకు తెలిసి. ఇక్కడ కూడా ఇంకొకటి వచ్చింది. ఇంకో కాకరకాయ వచ్చింది ఇక్కడ కూడా. నిజమేనండి, పెట్టిన మొక్కల కంటే పడ్డ మొక్కలకే బలం ఎక్కువ. సో కాకరకాయ కూడా చాలా బాగుంది. ఇది నేను చెప్తూ ఉంటాను కదా, ఏదైనా మన గార్డెన్లో మనం ఒక్కసారి పెట్టినామంటే నెక్స్ట్ టైం అవే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ విత్తనాలు అనేటివి పడుతూ ఉంటాయి కాబట్టి వస్తూ ఉంటాయి. చూసారు కదా, వర్షం పడుతుంది. వర్షంలో మొక్కలు చక్కగా తడుస్తున్నాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నాకు వీడియో తీయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఇదండి వీడియో. ఇవాళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యానా గార్డెనింగ్. కాకరకాయ తీగ అయితే చాలా బాగుంది.